బ్లాక్ బాక్స్తో లోగుట్టు వీడిన ఘటన స్థలంలోనే ఎఫ్టీఆర్ డివిఆర్ ఆ ఫ్లైట్ వేగం ఎత్తు ఆటో పైలట్ వివరాలన్నీ వాటిలోనే ఉంటాయట. కాక్పిట్ వాయిస్ రికార్డర్ డివైస్ కోసం గాలింపు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ దర్యాప్తులో కీలక పురోగతి. 290కి చేరిన మృతుల సంఖ్య. ఇప్పటికే 270 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి. డిఎన్ఏ పరీక్షలకు 220 మంది శాంపిల్ సేకరణట. 290కి చేరిందట. మరి ఇక్కడ ఏమో వేరే పేపరు 265 అంటూ ఇంకొక పేపర్ రాసుకొచ్చింది. సో ఎందుకంటే దాంట్లో అందరూ కూడా శవాలు బాడీలు అన్నీ కూడా కాలిపోయినాయి కాబట్టి ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంతవరకు లెక్క తేలినటువంటి ఆ పరిస్థితి. ఇక బోయింగ్ విమానాలని తనిఖీ చేయండి. భద్రత అంటే ఇది ఎప్పుడైతే ప్రమాదం జరుగుతూ ఉంటుందో ఆ ప్రమాదం జరిగిన ఒక 2-3 రోజులు అడావిడి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ప్రమాదం జరగక ముందుకే ఆ విమాన చెక్కింగ్లు ఈ బోయింగ్ విమానాలను తనిఖీ చేయడం ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోయేది. ప్రమాదం ఏదైనా కానీ ఒకసారి ఏదైనా ప్రమాదం జరిగితే 2-3 రోజులు హడావిడి ఉంటుంది. ఇక దాని తర్వాత మర్చిపోతారు, అంతా అయిపోతుంది. ఇక రంగంలో దిగనున్న యూకే బృందం అట. ఎయిర్ ఇండియాకు బాంబు బెదిరింపు. మొత్తానికైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందట ఫుకెట్లో. బ్లాక్ బాక్స్తో ఏం తెలియనుంది. ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ డివిఆర్ లభ్యం. విమాన సమాచారం అంతా వాటిలోనే రికార్డు. విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలిసే ఛాన్స్. 297కు పెరిగిన మృతుల సంఖ్య. మెడికల్ విద్యార్థులు 56 మంది మృతి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. విమాన ప్రమాద బాధితుల పరామర్శించి అయితే యాక్చువల్గా ఈ సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ గురించే పెద్దగా డిస్కషన్ అవుతూ ఉన్నది. సో ఈ బ్లాక్ బాక్స్ అసలు ఏం చెప్పనున్నది. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో అధికారులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకునేందుకు అత్యంత కీలకంగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఇది విమానం వెనుక భాగంలో ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీ హాస్టల్ శిథిలాల్లో కూరుకుపోయి ఉండగా అధికారులు గుర్తించి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ను మరి బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు పైలట్లు, విమానం యొక్క సాంకేతిక సమాచారం, వాయిస్ రికార్డులు, ఇంజిన్ పనితీరు, ఎత్తు, వాయువేగం, కాక్పిట్ సంభాషణలు అన్నీ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి. ఎలాంటి విపత్తు జరిగినా బ్లాక్ బాక్సు సురక్షితంగా ఉండేలా తయారు చేస్తారు. ఇప్పటికే క్రాష్ అయిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ అంటే డివిఆర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డివిఆర్ అనేది విమానంలో భద్రత కోసం ఇన్స్టాల్ చేసే ఎలక్ట్రికల్ పరికరం. విమానంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అందులో రికార్డ్ అవుతుంది. విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజ్ లభించే అవకాశం ఉంది. ఆ బ్లాక్ బాక్సు డివిఆర్ ద్వారా ఏం తెలియనున్నదనేది చర్చనీయాంశంగా అయింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందం ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు వేగవంతం చేసింది. ఇది ఉండగా ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు చేరింది. మెడికల్ కాలేజ్ విద్యార్థులు 56 మంది ఉన్నారట. దీంట్లో మెడికల్ కాలేజీ వాళ్ళే 56 మంది ఉన్నారు. ఇక నేను విమానం నుంచి దూకలేదని రమేష్ చెప్తాను. సరే మొత్తానికైతే మాత్రం ఆ బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ బ్లాక్ బాక్స్ ద్వారా అంటే సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ఫుటేజ్ అంతా కూడా ఆ బ్లాక్ బాక్స్లోనే ఉంటుంది. అంటే లోపల జరిగేటువంటి సన్నివేశాలు సైతం అంటే ప్రయాణికులు ఆ ప్రమాదం జరిగే కంటే ముందు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఆర్తనాదాలు కావచ్చు, వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నాలు కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి పైలట్లు ఏం మాట్లాడుకున్నారు అన్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా దీన్ని బ్లాక్ బాక్స్లోనే మరి తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. దీన్ని స్వాధీనం చేసుకున్నారు. చూడాలి ఏం జరగనున్నది అనేది. దీంట్లో ఈ ప్రమాదానికంటే ముందు ఏం జరిగింది, అసలు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, చెట్టును ఢీ కొట్టుకున్నదా లేకపోతే గోడను ఢీ కొట్టిందా, దాంట్లో పక్షి అడ్డం వచ్చిందా అన్నటువంటి దీనిపైన ఒకసారి అన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది